అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అందుకు ఏమి తగ్గనట్టు ప్రకాశం జిల్లాలో కూడా రాజకీయ సమీకరణాలు ఇంకొద్దిగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ నియోజకవర్గాల్లో అయినటువంటి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రోజుకు ఒక రకంగా అయితే అక్కడ రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిద్దలూరు నియోజకవర్గం నుంచి అటు వైసీపీలోను ఇటు టీడీపీలోను కూడా రానున్న 2024 ఎన్నికలకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గంలో తన జెండా ఎగరవేసి మరోసారి తన సత్తా చాటుతానంటున్నాడు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డి. రానున్న 2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కూడా బరిలో దిగుతానంటున్నటువంటి వ్యక్తి మనతోటే ఉన్నారు. అసలు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నాడు, రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అదేవిధంగా వారి ఎజెండాతో ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, వారి మాట్లాడుతూ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముత్తుమూల అశోక్ రెడ్డి 2014 ఎన్నికల్లో మొదటిసారిగా శాసనసభకి వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికైనటువంటి వ్యక్తి. అతి కొద్ది కాలంలోనే టీడీపీ కండువా కప్పుకొని టీడీపీలోనే ఇప్పుడు కొనసాగుతున్నారు. పార్టీ మారటానికి గల ముఖ్యమైన కారణాలు ఏమైంది? 2014 సంవత్సరంలో ఆ రోజు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ఆ విధమైనటువంటి ఆలోచనతో నా మీద ఒత్తిడి తీసుకొని రావడం, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నేను చేరిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో ఆ రోజు మా యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత, మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమతో 1370 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, మా నియోజకవర్గం వెనుకబడినటువంటి తనంలో ఒకవైపు సాగునీరు ఇబ్బందిలో ఉంది, రెండో వైపు త్రాగునీటికి కూడా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో త్రాగునీటికి 500 కోట్ల రూపాయల నిధులని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, వాటిని ఆ విధంగా మాకు అభివృద్ధి అనేటువంటిది ఒక నీటికి సంబంధించిన విషయమే కాదు, చెరువుల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయమే కాదు, రోడ్లకు సంబంధించిందే కాదు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం గుండా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధిని మేము చేసుకోవడం జరిగింది. దీనికి మేము అభివృద్ధే ప్రధానమైనటువంటి కారణంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరడం జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అదే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2015-16 మధ్యకాలంలో టీడీపీలోకి వచ్చారు. కానీ మీరు అనుకున్న విధంగా అదేవిధంగా ప్రజలు ఆకాంక్షించిన విధంగా కూడా గిద్దలూరులో పూర్తి స్థాయిలో అయితే మంచినీటి సమస్య పరిష్కారం కాలేదనేది ఇప్పటికీ ఉంది. అందువల్లే 2019లో అయితే వారు అతి తక్కువ ఓటింగ్ మీకు నమోదైందని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది సార్ గిద్దలూరు నియోజకవర్గంలో. మీరు అన్నటువంటిది ఒకటైతే మన 2019 ఎన్నికలలో నేను మన తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు తీసుకుంటే బాగా తక్కువ వచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఆ రోజు 2014-19లో ఏదైతే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత త్రాగునీటి సమస్యకి 500 కోట్లు మనకి ఆనాటి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు నిధులు పెట్టారు. వాటిని మేము వీటికి తీసుకొని పోయిన తర్వాత నిధులు శాంక్షన్ అయ్యి టెండర్స్ పిలిచిన తర్వాత అప్పుడు ఏం జరిగిందనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్క్స్ని మొత్తాన్ని కూడా రద్దు చేసింది. మేము ఆ రోజు రామన్న కథవ నుంచి గిద్దలూరు టౌన్కి 100 కోట్ల రూపాయలతో నిధులు పెట్టాము. మేము పైప్ లైన్స్ ద్వారా అన్ని కూడా తోలించి పనులు మొదలుపెట్టినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంచినీటి సమస్య కోసం నిధులు పెట్టారు. ఇవి చేస్తే తెలుగుదేశం పార్టీకి అశోక్ రెడ్డి అనేటువంటి నాకు పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని రద్దు చేశారు. రెండవ విషయం ఏమిటంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నా కూడా ఆనాటికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావటం, 2 పార్టీల శ్రేణులు నాతో కూడా వాళ్ళు ప్రయాణం చేయడంతో ఇద్దరిని సమన్వయపరచుకోవడంలో కొంత నేను అక్కడ వెనకబడ్డటువంటి మాట వాస్తవం. దాని రిజల్ట్స్ అనేటువంటిది ఎన్నికలలో నాకు రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ 2019 తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ తప్పులను సరిదిద్దుకొని ప్రజలలో ముందుకు పోయాం. మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ని కానీ నాయకులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్తో కానివ్వండి, వారిని మమేకం చేసుకొని
గతంలో ఏదైతే నేను ఏదైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులను కలుపుకొని పోయేటువంటి విషయంలో నేను కొంత ఏదైతే తప్పులు చేస్తుంటే వాటిని సరి చేసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉండటం మూలాన తెలుగుదేశం పార్టీ ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బలంగా ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా గతంలో వచ్చిన వైసీపీ వైఎస్ఆర్ కానీ తర్వాత వచ్చిన టీడీపీ కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ వెలుగొండ ప్రాజెక్ట్ చుట్టూరు అయితే అసలు పూర్తిగా అది ఒక ఎజెండాగా పెట్టయితే ఓట్ల కోసం కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఎవరు దాన్ని సార్థకతంగా అంటే ప్రజలకు వాడుకలోకి తెచ్చిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. మీరు దాని మీద ఏమైనా ప్రత్యేకమైన ఒక ఆలోచన ఏమైనా ఉందా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదాని కోసం? తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టుని మేము ఈ ప్రాంత ప్రజల యొక్క జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు. పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులమందరం కూడా మేము మా గౌరవ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసినప్పుడు మా వెనుకబాటుతనం పోవాలంటే మాకు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి సార్. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇచ్చినట్లయితే మా ప్రాంత రైతాంగం అనేటువంటిది ఎంతో ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది వెనుకబడినటువంటి ప్రాంతాలకు మాకు మార్కాపురం జిల్లాగా మాకు పశ్చిమ ప్రకాశాన్ని ఒక జిల్లాగా మీరు ప్రకటించాలని కూడా మేము కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 14-19 సంవత్సరాల కాలంలో మేము 1411 కోట్లు నిధులు పెట్టి ఆ రోజు మొదటి ఏదైతే సొరంగం ఉందో దాన్ని మేము టన్నెల్ని కంప్లీట్ చేశారు 2017లోనే. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి రాకముందు సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టుకు వాళ్ళు పెట్టినటువంటి నిధులు 101 కోట్ల రూపాయలు. వెలుగొండ ప్రాజెక్టు పనులు చేసేదానికి కాదది, ఆ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళ యొక్క జీతాలకు సరిపోతుంది 101 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు చిత్తశుద్ధి ఎవరికి ఉందో అనేటువంటి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ కంప్లీట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే మొన్నటికి మొన్న 9.2 మీటర్ల డయా ఉన్నటువంటి రెండవ టన్నెల్ ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 11 కిలోమీటర్లని తెలుగుదేశం కంప్లీట్ చేస్తే 7 కిలోమీటర్లు కంప్లీట్ చేసేదానికి వారికి మొన్న మేము టన్నెల్ కంప్లీట్ చేశామని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, మీరు సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాల పొలాలకు నీళ్ళు ఇస్తామని మీరు చెప్పారు కదా, టన్నెల్ కంప్లీట్ అయినంత మాత్రాన మా రైతాంగానికి మాకు నీరు అందుతుందని నేను అడుగుతున్నాను. మీరు పెట్టిన నిధులు ఎంత? ఈ 5 సంవత్సరాల కాలంలో 911 కోట్లు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1411 కోట్లు పెట్టారు. ఇక్కడనే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే వెలుగొండ ప్రాజెక్టుకి ప్రాధాన్యతనిచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మన ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు ఇవ్వడం తథ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాజకీయ విషయానికి వస్తే మీరు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి మీరు అత్యంత ఆప్తులు. మీ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు కూడా సంబంధాలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అనుకుంటున్నాం. అతనే గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారని చెప్పి ఒక ప్రచారం అవుతుంది. అదే అనివార్యమైతే మీరు ఏ విధంగా అతన్ని ప్రత్యర్థిగా భావిస్తారా, లేకపోతే ఎలాగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఒకటైతే వాస్తవం అండి, రాజకీయాలలో నేను ఏ పార్టీలో ఉన్నా కూడా మా యొక్క నాయకులతో నేను సత్సంబంధాలతోనే నేను ఉండడం జరుగుతుంది. అది ఆ పార్టీలో ఉన్నంతసేపు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, మాకున్నటువంటి శాసనసభ్యులు కానీ మాకున్నటువంటి మాజీ శాసనసభ్యులతో కానీ మా నాయకులతో కానీ చాలా అన్యోన్యంగా ఉంటాను నేను. ఇది నా స్వభావం. ఇది ఈరోజు మీరు అంటూ ఉన్నారు వేరే వ్యక్తులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇంకొకరు రావచ్చు అనే మాట మీరు చెప్తా ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాను. నా ప్రత్యర్థి ఎవరైనా కూడా ప్రత్యర్థిని రాజకీయ పరంగా ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మేము వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కాదు, మా యొక్క పార్టీ విధానాలు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గట్టిగా రేపు ప్రొద్దున మేము మా నియోజకవర్గంలో ఎవరు మాకు తెలుగుదేశం తరఫున నేను నిలబడుతున్నాను, నాకు అపోనెంట్గా ఎవరు నిలబడ్డా కూడా ఖచ్చితంగా గట్టిగా ఎదుర్కొంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలు ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తులతో వెళ్తుంది కొత్తగా.
ఇటువంటి నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం జనసేన అభ్యర్థికి ప్రకటించిన పక్షంలో ఒకవేళ మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏమన్నా కొద్దిగా మనసులో పెట్టుకుని ఏదైనా స్తబ్దతగా ఉంటాం కానీ అంటే మీ అలకని ఏమైనా చూపిస్తారా? ఒకటైతే వాస్తవం అండి, మాకు తెలుగుదేశం పార్టీలో నేను 2016లో చేరినప్పటి నుంచి మా నాయకుడు ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము వాటిని ఆచరణలో పెట్టుకుంటూ తప్పకుండా ముందుకు పోతా ఉన్నాం. 19 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం శ్రేణుల్ని, తెలుగుదేశం పార్టీ విధి విధానాలని ఏదైతే మా అధినాయకుడు ఇచ్చినటువంటి వీటిని మేము ముందుకు తీసుకొని పోతూ తెలుగుదేశాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోయాం. నేను 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పక్షాన 2 ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇక్కడ నేను పోటీ చేస్తూ ఉన్నాను. అయితే మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశం జనసేన పక్షాన జనసేన అభ్యర్థికి ఇస్తే మీరు ఎలా చేస్తారని. మా నాయకుడి యొక్క సూచనని తప్పకుండా నేను ఆచరణలో పాటిస్తాను. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్ణయం ఏది చేసినా కూడా దాన్ని అమల్లో పెడతామనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో గడ్డు కాలం ఎదుర్కొంటున్నటువంటి ముత్తుమూల అశోక్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్న కొంత వర్గపోరు అయితే నడుస్తుంది. ఆ వర్గపోరు మీకు అనుకూలంగా మార్చుకొని 2024 ఎన్నికలకి ఏమైనా ముందుకెళ్ళిపోతారా? ఒకటైతే ఏమంటున్నానంటే, ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఏమి జరుగుతుంది అనేటువంటిది వారి యొక్క అంతర్గతమైనటువంటి విషయం. అది నేను తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం యొక్క విధి విధానాలని ఆకర్షితులే మా పార్టీలోకి వచ్చేటువంటి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తాను. అది పార్టీ బలోపేతం కోసం నేను ఖచ్చితంగా ఆ విధమైనటువంటి విధానాలతో నేను పోతాను. రెండవ విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి జరిగిందనేటువంటి విషయం కంటే కూడా మా పార్టీని మేము ఎంతగా బలోపేతంగా ముందుకు తీసుకుపోతున్నామనే దాని మీద అయితే నేను దృష్టి పెట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఎన్నికలంటేనే ఓట్లు, ప్రచారం, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు రకరకాలు. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఒకటైతే కీరోలు డబ్బు. ఓటు పడాలన్నా పడినోటు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసి మీరు గెలుపుని నిర్ణయించాలన్నా మొత్తం డబ్బు చుట్టూరు తిరుగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా డబ్బు అయితే ప్రాధాన్యత అయితే మొదటి స్థానంలో ఉంటుంది. అది ఏ స్థాయిలో మీరు ఆ విషయంలో ముందుకెళ్ళిపోతున్నారో, దీనికి అన్నీ సిద్ధంగా ఉన్నారా? రాజకీయాలలో నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటేనండి, గ్రామాలలో ఉన్నటువంటి నాయకత్వం, ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుని ఎన్నికలకు సంసిద్ధం కావడం అనేది నాకు తెలిసినంత మట్టుకు ఉన్న విషయం. మేము ఎన్నికలకు సంసిద్ధం కావడం అంటే అర్థం ఏమిటంటే, మా యొక్క క్యాడర్ని పూర్తిగా బలం చేసుకోవడం అనేటువంటి విషయం. దాన్ని అయితే నేను సంపూర్ణంగా చేసుకొని మా క్యాడర్ని అన్ని గ్రామ పంచాయతీల్లో బలోపేతం చేసుకొని ఎన్నికలకు సంసిద్ధంగా నేను ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే డబ్బు పెద్దగా అవసరం లేదంటారా? రాజకీయాలలో మనకు కావాల్సింది నాయకత్వ బలం కావాలి, గ్రామాలలో పటిష్టంగా మన క్యాడర్ ఉండాలి. ఆ విధంగా నేను ఖచ్చితంగా వాటిని మా నాయకత్వాన్ని, మా గ్రామాల్లో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకుని నేను ముందుకు పోతా ఉన్నాను. ఆ దిశగానే నేను ముందుకు పోతాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. వీటి మూడు పార్టీలకి తోడు ఇప్పుడు కాంగ్రెస్ మరొకసారి ప్రధాన పార్టీ హోదాలో మేము కూడా 2024కి సిద్ధమవుతున్నాం అన్నారు. ఆ పార్టీ పోటీలో ఉండటం అయితే కామన్ థింగ్, కానీ అక్కడ దాంట్లో ఉన్న మనిషి, వ్యక్తి దివంగత వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల రాష్ట్ర పిసిసి అధ్యక్షురాల హోదాలో ఎన్నికలకైతే రాబోతుంది. అది టీడీపీకి లాభం అంటారా, నష్టం అంటారా? లాభం అయితే ఏ విధంగా లాభం? ఒకవేళ టీడీపీకి జనసేన పొత్తుకి నష్టం అయితే ఏ విధంగా నష్టం కాబోతుందంటారు? ఒకటైతే వాస్తవం అండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ అనేటువంటిది కలిసి ఎన్నిక వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఇద్దరు అధినాయకత్వాలు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు ఏ విధమైనటువంటి నష్టం ఉన్నా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది తప్పితే తెలుగుదేశం కానీ, జనసేన పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలాలకి ఇది వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు. మా పార్టీకి ఆమె గుండా ఎటువంటి నష్టం ఉండదు.
ఆ నష్టం అనేది ఉంటే ఆ రెండు పార్టీలలో ఉంటుంది కానీ మాకైతే ఎటువంటి నష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వలసలు అధికంగా ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు 2,37,000 ఓటర్స్ ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో మరోసారి ముత్తుమూల అశోక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేదాని కోసం ఒక మాట ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ మాట ఏమై ఉంటుందో అది మీరు ప్రజలకు ఏం చెప్తారు? రేపటి రోజు 2024 సంవత్సరంలో జరగబోయేటువంటి రేపు ఎన్నికలలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఈ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని నేను అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే త్రాగునీటి రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వెనుకబడినటువంటి ప్రాంతాలలో వలసలను అరికట్టాలనంటే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో వలసలు అనేటువంటి అరికట్టడం జరుగుతుందని నమ్మకం. వెనుకబాటుతనం పోవాలి అని అంటే ఇవన్నీ త్రాగునీరు అనేటువంటిది సాగునీరు అనేది మాకు కావాలి. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతూనే మా వెనుకబాటుతనం పోతుందనేటువంటి ఉద్దేశంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత వీటికి పూర్తి ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రాంతంలో నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, వలసలను అరికట్టేదానికి ఇది ఒక తారక మంత్రమని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. నేను గిద్దలూరు నియోజకవర్గం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేదైతే మంచినీటి సమస్య, అదేవిధంగా సాగుకి కావాల్సిన నీళ్లు, వీటితోటి ఎజెండాతోటి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో కొంత పని అయితే జరిగింది మీ హయాంలో. ఆ పని పూర్తిగా కాలేదని చెప్పేసి కూడా ప్రజల్లో అయితే కొంత అసంతృప్తి ఉంది. అసలు ఆ పని ఏం జరిగింది, జరగాల్సిన పని ఏముంది సార్? తెలుగుదేశం ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి త్రాగునీటి సమస్యతో ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు గిద్దలూరు పట్టణంలో 600 ట్యాంకర్లతో నీళ్లు తోలించినా కూడా ప్రజలకు మరలా ఆ ఇంటికి మరలా రావాలంటే 3వ రోజు పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని నేను బయట తీసుకురావాలనే ఉద్దేశంతో గుండ్లమోటు నుంచి గిద్దలూరుకి పైప్ లైన్ ద్వారా నీరు అందించి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలని దాహార్తి నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా రామన్న కతవ నుంచి 100 కోట్ల రూపాయల నిధులు పెట్టి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా శాశ్వతంగా గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా నేను మొదలు పెట్టించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టించి పైప్ లైన్ తోలించాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను పక్కన పెట్టేసి పనులని ఏమాత్రం కూడా వాటి మీద శ్రద్ధ చూపని పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇదే కాదు, నేను ఆ రోజు నియోజకవర్గంలో ఒక మంచినీళ్ల మీదనే కాదు చెక్ డ్యాములు నిర్మించి రైతులకి వాళ్ళ పొలాలకి మనకి బోర్లకు నీళ్లు బాగా వచ్చేలాగా కొన్ని వందల చెక్ డ్యాములు గిద్దలూరు నియోజకవర్గంలో నేను కట్టించాను. ఇదే కాకుండా వరల్డ్ బ్యాంక్ స్కీమ్లో RRR స్కీమ్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా నిధులు పెట్టించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటినీ మనకి కవర్ చేసే విధంగా నిధులు పెట్టించి నేను పనులు మొదలు పెట్టించాను. అయితే ఫస్ట్ ఫేజ్లో పెట్టినటువంటి వాటన్నిటిని పనులు కంప్లీట్ చేశారు. సెకండ్ ఫేజ్ టెండర్స్ పిలిచారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు కూడా నత్తనడకగా సాగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నియోజకవర్గంలో సమస్యలు త్రాగునీటి సమస్యనే కాదు, సాగునీటి సమస్యే కాదు. పట్టణంలో తీసుకుంటే ట్రాఫిక్ పెరిగిపోయింది. రాచర్ల గేట్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేటువంటిది చాలా ప్రాధాన్యతమైనటువంటి సమస్య. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బైపాస్ రోడ్డు మనకి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి మేకల్నరవ తిప్ప మీదుగా దిగోమెట్ట దగ్గర మన కేఎస్పల్లెకి దిగోమెట్ట మధ్యలో ఉన్నటువంటి మనకి భీమలింగేశ్వర స్వామి దగ్గరికి బైపాస్ రోడ్డు నిర్మించడం ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేటువంటి తీరిపోయేదానికి నేను నిధులు 100 కోట్లు కూడా పెట్టించాను. అవి టెండర్స్ దశలో ఉండగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు. ఈ విధంగా రేపటి రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయబోతామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తానికైతే ప్రకాశం జిల్లా పశ్చిమ నియోజకవర్గం గిద్దలూరులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారమే మార్గంగా అదేవిధంగా అదే ఎజెండాతోటి 2024 ఎన్నికలకు మరోసారి ప్రజల ముందుకు వెళ్ళి 2024 టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న దీర్ఘకాల సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తాము. మొత్తానికైతే 2024లో విజయమే లక్ష్యంగా అయితే కూడా బరిలోకి దిగుతామని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నారు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV గిద్దలూరు, ప్రకాశం జిల్లా.